హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి అండ్ అలానే ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఈటీఎఫ్స్కి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి ఉండే డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ చాలామంది ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అదే అసలు మీకు ఈటీఎఫ్ అంటేనే ఐడియా లేకపోతే దాని మీద బేసిక్ వీడియో నేను లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లోని, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈటీఎఫ్ గురించి కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ని డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే ఛానల్లోని కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఛానల్ని ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోని పిన్ కామెంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు టాపిక్లో వచ్చేస్తే ఈటీఎఫ్ కూడా వన్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్కి వీటికి కొన్ని ఫ్యాక్టర్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ రెండు స్కీమ్స్కి కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. అలానే ఈ రెండు స్కీమ్స్ కూడా ఇన్వెస్టర్స్కి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తూ మనకు కావాల్సిన డైవర్సిఫికేషన్ని అండ్ అలానే మనకు కావాల్సిన ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇన్వెస్టర్గా మీరేం చేయాలంటే మీ రిస్క్ అపెటైట్కి అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్కి దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈటీఎఫ్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్సెస్ చూస్తే ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఈటీఎఫ్స్ మీకు ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, అదే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్. యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ అంటే ఫండ్ మేనేజరు ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఒకవేళ ఏదైనా స్టాక్ బాగా పెర్ఫామ్ చేయకపోతే దాన్ని పోర్ట్ఫోలియో నుంచి తీసేసి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తూ అల్టిమేట్గా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ జనరేట్ చేస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా జరుగుతుంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ మనకి యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్సే, ఏవో కొన్ని తప్ప. ఇలా యాక్టివ్గా మేనేజ్ చేస్తుండడం వల్ల మీకు మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కసారి మార్కెట్ రిటర్న్ మించి రిటర్న్ ఇస్తూ ఉంటాయి. అందుకని మీకు ఈ యాక్టివ్ ఫండ్స్లో కొంచెం ఎక్స్పెన్స్ రేషియో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మీకు వచ్చే రిటర్న్స్ కూడా తగ్గిపోతాయని గుర్తుంచుకోండి, ఇది దృష్టిలో పెట్టుకోండి. అదే ప్యాసివ్ ఫండ్స్ అనుకోండి, దీనిలో మీకు ఫండ్ మేనేజర్ యాక్టివ్గా స్టాక్స్ మానిటర్ చేస్తూ చేంజ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ప్యాసివ్ ఫండ్స్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పర్టికులర్ ఇండెక్స్ని కానీ కమోడిటీని కానీ మ్యాచ్ చేస్తారు కాబట్టి ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా రెప్లికేట్ చేస్తారు. ఈటీఎఫ్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక ఇండెక్స్ని కానీ కమోడిటీని కానీ ట్రాక్ చేస్తూ ఆ స్టాక్స్లోనే మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని మళ్ళీ ఫండ్ మేనేజర్కి స్టాక్స్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రీజన్ వల్ల మీకు ప్యాసివ్ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి మీకు వచ్చే రిటర్న్స్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈటీఎఫ్ విషయంలో ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈటీఎఫ్ని స్టాక్ మార్కెట్ ద్వారా కొనడం అమ్మడం చేస్తారు కాబట్టి కొంత బ్రోకరేజ్గా మీకు ఖర్చు అవుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఇంతవరకు మనం రెండు డిఫరెన్స్ కవర్ చేసాం. ఒకటేంటి మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, అదే ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది యాక్టివ్ ఫండ్స్ కాబట్టి, అదే ఈటీఎఫ్స్లో అయితే మీకు ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ కాబట్టి. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందనుకోండి రిటర్న్స్ తగ్గిపోతాయని గుర్తుంచుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఎటువంటి డిమాట్ అవసరం లేదు. మీరు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మీకు కంపల్సరీగా డిమాట్ అకౌంట్ ఉండి తీరాలి. నెక్స్ట్ డిఫరెన్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీరు త్రూ అవుట్ ద డే కొనలేరు. కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కానీ ఆ రోజు ఆ ట్రేడింగ్ డే ఎండ్ అయిన తర్వాత మీకు ఎన్ఏవి డిక్లేర్ చేస్తారు కదా, మీరు యూనిట్స్ కొనుక్కుంటే అలాట్ అవ్వడం కానీ లేకపోతే మీరు అమ్మినప్పుడు మీకు వచ్చే అమౌంట్ కానీ ఆ ఎన్ఈవి పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే ఈటీఎఫ్కి వచ్చేటప్పటికి ఇది స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి మీరు ఎనీ అదర్ స్టాక్ లానే దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, లేదా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్ముకోవచ్చు. సో ఈ రీజన్ వల్ల మీకు ఈటీఎఫ్కి కొంచెం లిక్విడిటీ బెటర్గా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం ఈటీఎఫ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు 200 రూపీస్ నుంచి 300 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్లో మోస్ట్ ఫేమస్ ఇండెక్స్ నిఫ్టీ బీస్ ఉంది కదా, దీన్ని తీసుకున్నా కానీ మీకు 300 రూపీస్ లోపే వచ్చేస్తుంది ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే మాత్రం. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే మాత్రం మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తప్ప మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోలేరు. సిప్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా కానీ మినిమం మీరు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. సో అలా పోల్చుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఈటీఎఫ్లో మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్స్ కంపారిటివ్గా తక్కువ. నెక్స్ట్ ట్యాక్స్ ఎఫిషియన్సీ పరంగా చూసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఈటీఎఫ్లో మీకు కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి. బట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ స్కీమ్ చూస్ చేసుకుంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇంచుమించు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్కి అండ్ ఈటీఎఫ్స్కి ఒకేలా ఉంటాయి. నేను మీకు ముందు అన్నట్టు ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రెండు కూడా మంచి స్కీమ్సే.
కాకపోతే మీ ప్రిఫరెన్స్ ఏంటి అనే దాన్ని బట్టి, రిస్క్ మీరు ఎంతవరకు తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఏ స్కీమ్ మీకు బెటర్ అవుతుంది అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.